వీటన్నిటి మీద. రైట్. అలాగే మరొక గెస్ట్ లక్ష్మణ్ రెడ్డి గారు, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు. నమస్తే అండి లక్ష్మణ్ రెడ్డి గారు. నమస్తే అమ్మా. రైట్, మనం చూసినట్లయితే ఏదైతే కూటమి సర్కారు తర్జన భర్జన అవుతున్న అంశం ఈ ఋషికొండ ప్యాలెస్, ఎందుకు దాన్ని అటు అద్దెకి ఇవ్వట్లేదు, ఇటు పర్యాటక రంగానికి యూజ్ చేయకుండా, అంటే టూరిజం రంగానికి కూడా యూజ్ చేయకుండా ఎందుకు ఇట్లా దాన్ని అట్లా వదిలేశారంటారు? అంటే దాదాపు 15 నెలల నుంచి 500 కోట్ల విలువైన ఆ భవనాన్ని ఏమాత్రం ఉపయోగించుకోకుండా పదే పదే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, ఇంత ఖర్చు పెట్టాడు, వృధా చేశాడు, ఋషికొండ పర్యావరణాన్ని దెబ్బతీశాడు, ప్రజల సొమ్ము వృధా చేశాడు అని వరుసగా చెప్పుకుంటూ ఉన్నారు తప్పితే ఉన్న ఆ భవనాన్ని ఎలా ఉపయోగించుకోవాలి? ఇటీవల పెద్ద పెద్ద మ్యారేజెస్, డెస్టినేషన్ మ్యారేజెస్ అని కోట్ల రూపాయలు అద్దెలు చెల్లించి ఎక్కడెక్కడో జరుపుకుంటున్నారు, లేక చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలకి వినియోగించుకోవచ్చు. ఒక మహత్తర భవనంగా అది కనపడతా ఉంది. ఉన్న భవనాన్ని ఉపయోగించుకోవడం చేతగాక, ఉపయోగించుకోవాలని ఆలోచన లేకుండా దాన్ని కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క తప్పుని ప్రజలకు చూపించడానికి ఒక నిదర్శనంగా ఉంచుతున్నారు తప్పితే దాన్ని వినియోగించుకోవడం. ఈరోజు కొన్ని వేల టిట్కో భవనాలు సగం పూర్తయ్యి చివరిదాకా పూర్తయి ఉన్న భవనాలు, వాటిని కూడా పేద వ్యక్తులకి ఇవ్వటానికి మనసొప్పటం లేదు. ఇది వృధా అని చెప్తా ఉన్నారు. అంటే 500 కోట్ల భవనంలో ఒక 100 కోట్ల 50 కోట్ల వృధా అయినా మిగతా భవనం కనపడుతూ ఉంది. కానీ 99 పైసలకి రూపాయికి వందలాది కోట్ల రూపాయలు విలువ చేస్తే ఆర్టీసీ ఆస్తుల్ని, లేక ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ భూముల్ని గత 14-15 నెలల్లో విపరీతంగా పెద్ద పెద్ద కంపెనీలకి, ఏమాత్రం ఉపాధి కల్పించలేని కంపెనీలు కూడా, లూలు లాంటి సంస్థ, అదొక సూపర్ బజార్ నిర్వహించే సంస్థ, ఆ సూపర్ మార్కెట్ ఎక్కడ పెడితే అక్కడ ఎన్ని ఉద్యోగాలు వస్తే అన్నికన్నా ఇంకా ఎక్కువ ఉద్యోగాలు పోతాయి. చిన్న చిన్న వర్తకులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, చిన్న చిన్న షాపులు ఇవన్నీ మూతపడే పరిస్థితి ఉంటుంది. విజయవాడ లాంటి మహానగరంలో నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ ఆస్తుల్ని లూలు అనే సంస్థకి కట్టబెట్టారు. ప్రపంచంలో ఏ దేశం కూడా, ఏ రాష్ట్రం కూడా ఈ సూపర్ మార్కెట్స్ వాటికి ఒక సెంటు భూమి కూడా ఇచ్చిన సందర్భాలు లేవు. ఎందుకని ఈ లూలుకి అలాంటి కట్టబెట్టారని అడుగుతూ ఉంటే సమాధానం లేదు. ఒకప్పుడు సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్ విశ్వేశ్వరరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి బినామీ అని, వేలాది కోట్ల రూపాయలు తిన్నాడని రకరకాలుగా ప్రచారం చేసి హైకోర్టులో పిల్లి వేసిన తెలుగుదేశం పార్టీ నేతలు ఈరోజు అదే సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్ని భుజానెత్తుకొని తిరుగుతున్నారు. కరేడు లాంటి మంచి ప్రాంతంలో మంచి సారవంతమైన భూములు ఉన్న చోట 8-9 వేల ఎకరాలు వారి కట్టబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యుత్ సంక్షోభానికి అంతా కారణం సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్. ఈరోజు విద్యుత్తులో ఉన్న అన్ని కాంట్రాక్టులు మళ్ళీ వాళ్ళకే అందిస్తూ ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు దెబ్బతింటానికి కానీ, అనేక ప్రాజెక్టులు దెబ్బతింటానికి కానీ, రాయలసీమ ప్రాజెక్టు దెబ్బతింటానికి కానీ అన్నిటికి కారణం మెగా కృష్ణారెడ్డి గారు. ఈరోజు ఆయన ఇచ్చిన డిజైన్తో బనకచర్ల అనే పేరుతో 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక కొత్త ప్రాజెక్టు తీసుకురావడానికి కుతూహలపడుతూ ఉన్నారు. ఈ 14-15 నెలల్లో ఓ పక్కన మంచి ప్రభుత్వం ఇది సంపద సృష్టిస్తుందని చెప్తూ మరొక వైపున ప్రజల నుంచి విపరీతమైన దోపిడీ చేస్తున్న పరిస్థితి. దాదాపు 30,000 కోట్ల రూపాయలు విద్యుత్ బిల్లులు రకరకాల పేర్లతో విద్యుత్ వినియోగదారుల నుంచి తీసుకుంటా ఉన్నారు. ఇలాంటి అనేకం చెప్పుకోవచ్చు. 15 నెలలు గడిచిన తర్వాత కూడా గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలని, ఆ పాపాలని చూపెడుతూ బతకాలనుకుంటే ఎట్లా? అమరావతి లాంటి మహానగరాన్ని సృష్టిస్తూ ఉంటున్నారు. ప్రపంచంలో 5వ స్థాయిలో ఆ నగరాన్ని తీసుకొస్తామంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్, అప్పుల పాలైన ఆంధ్రప్రదేశ్, నెలకు 5-6 వేల కోట్ల రూపాయలు వడ్డీలు చేరుస్తున్న ఆంధ్రప్రదేశ్కి అలాంటి మహానగరం అవసరమా? 56 అంతస్తులతో సచివాలయాలు, హైకోర్టులు, అసెంబ్లీలు నిర్మించాల్సిన అవసరం ఉందా? ఈ రాష్ట్రం భరిస్తుందా? అమరావతిలో ఇప్పుడున్న 54,000 ఎకరాలు కాకుండా మరొక 40,000 ఎకరాలు తీసుకొని 1,500 ఎకరాలతో ఒక రైల్వే స్టేషను, 250 ఎకరాలతో ఒక కల్చరల్ సిటీ, ఒక 5,000 ఎకరాలతో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, వీటన్నిటినీ
భరించే స్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉందా? ఒక పక్కన రాయలసీమ వెనకబడిన ప్రాంతం, మరొక పక్కన ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతం, మరియు శ్రీశైలం విజయనగరం చూస్తే, శ్రీకాకుళం విజయనగరం చూస్తే అత్యంత దారుణంగా ఉంటున్న పరిస్థితి. వీటిని అభివృద్ధి చేయాలని దృష్టి పెట్టుకోకుండా, అతిపేదలని అభివృద్ధి చేయడానికి కృషి చేయాల్సిన ఆలోచన చేయకుండా, ఈ అమరావతి అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక గుదిబండిగా మార్చే అవకాశం ఉంది. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే కానీ అమరావతి ఒక స్థాయికి రాదు. అది కనీసం 34 సంవత్సరాలు కష్టపడితే కానీ ఆ స్థాయికి వస్తుంది. అక్కడ ఏ సంపద సృష్టించబడుతుంది? ఇప్పటి వరకు ఒక ఉద్యోగం, ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీ రాలేదు. మొత్తం హైటెక్ సిటీ నేనే నిర్మించాను, హైదరాబాద్ నేనే నిర్మించాను, కంప్యూటర్ నేనే తీసుకొచ్చానని చెప్తున్న చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఐటీ విభాగం యొక్క ఎగుమతుల విలువ 2,500 కోట్లు, తెలంగాణలో 1,50,000 కోట్లు, మహారాష్ట్రలో 3 లక్షల కోట్లు, గుజరాత్లో 2 లక్షల కోట్లు, కానీ ఆంధ్రప్రదేశ్లో 2,500 కోట్లు. ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నానని చెప్తున్న ఆంధ్రప్రదేశ్ ఈరోజు అక్షరాస్యతలో 36వ స్థానం. అంటే మనకన్నా తక్కువ అక్షరాస్యత ఉన్న రాష్ట్రం ఇంకోటి లేదు ఈ దేశంలో. ఇలాంటి విషయాలని ప్రజల ముందు ఉంచి వాళ్ళని చైతన్యవంతులు చేసి, విద్యావంతులు చేసి, వాళ్ళ నైపుణ్యాలు పెంచాల్సిన ముఖ్యమంత్రి ఈ పనులు చేయకుండా బుల్లెట్ ట్రైన్స్, డ్రోన్లు, సీప్లేన్లు, లేక ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తాను, ప్రతి ఇంట్లో ఒక ఏఐని తయారు చేస్తాను, అమరావతిలో ఒక క్వాంటమ్ వ్యాలెంట్ తీసుకొస్తాను, ఇలాంటి పెద్ద పెద్ద ట్రెండింగ్లో ఉన్న పదాలను ఉపయోగించి తద్వారా ఏదో చేయబోతున్నాడు, ఏదో మెరికల్స్ చేయబోతున్నాడు, ఈ రాష్ట్రాన్ని చాలా అత్యున్నత స్థాయికి తీసుకురాబోతున్నాడు అని భ్రమలు కల్పిస్తాం. డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు గత 15 నెలల నుంచి మనం చూస్తే ఒక మంత్రి స్థాయిలో కూడా పనిచేయటం లేదు. డిప్యూటీ సీఎం కన్నా ఒక షాడో సీఎంగా లోకేష్ పనిచేస్తూ ఉన్నాడు తన విద్యాశాఖను వదిలిపెట్టి. ఇప్పటికీ వైస్ ఛాన్సలర్స్ లేకుండా అనేక యూనివర్సిటీస్ పనిచేస్తూ ఉన్నాయి. ఇప్పటికీ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ప్రొఫెసర్స్ లేకుండా అనేక యూనివర్సిటీస్ పనిచేస్తూ ఉన్నాయి. కానీ ఆయన మాత్రం ఇంగ్లాండు మాజీ ప్రధానితోనూ ఇంకొకరితో అంతర్జాతీయ నాయకుడిగా ఆయన ఎదగాలని చూస్తాం. వాస్తవాల్లోకి రావాలి. ఆంధ్రప్రదేశ్ ఏ పరిస్థితిలో ఉంది, ఎలాంటి పరిస్థితిలో ఉంది? ఉదాహరణకి ఈ రాష్ట్రంలో అనేక నీటిపారుదల ప్రాజెక్టులు 70%, 80%, 90% పూర్తయి ఉన్నాయి. ఒక 25-30 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ రాష్ట్రంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు అన్నీ పూర్తవుతాయి, ఒక పోలవరం మినహా. కానీ వీటిని పూర్తి చేయాలన్నింటినీ తపన లేకుండా మరొక 80,000 కోట్లు, 90,000 కోట్లు ఖర్చు పెట్టి గోదావరి బనకచర్ల ప్రాజెక్టు తీసుకొద్దాము, దాంట్లో ఎక్కువ కమిషన్లు వస్తాయి, ఎక్కువ లబ్ధి పొందొచ్చు అనేటువంటి ఆర్థిక లబ్ధి కోసం తప్పిస్తున్నారు తప్పితే 3-4 వేల కోట్లు ఖర్చు పెడితే వెలుగొండ ప్రాజెక్టు పూర్తయి 3-4 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. ఆ పని చేయటంలో ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఈ 15 నెలల్లో సూపర్ 6, సూపర్ హిట్ అని ముఖ్యమంత్రి పదే చెప్తా ఉన్నాడు. కానీ ఆ ఆడబిడ్డకి ఇస్తానన్న 1,500 రూపాయలు ఒక్కరికన్నా ఇచ్చావా? నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానన్న ఒక్క నిరుద్యోగ భృతిని ఇచ్చావా? సిలిండర్లు సంవత్సరానికి 3 ఇస్తానని 1 మాత్రమే ఇవ్వటం జరిగిందా? ప్రతి రైతుకి 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, మొత్తం 26,000 రూపాయలు ఇస్తామని చెప్పి 1 సంవత్సరం ఇవ్వకుండా మానేసావా? ఈ సంవత్సరం ప్రారంభించి అందులో కేవలం 7,000 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది 2 కలిపి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రకటించారా? 1 సంవత్సరం తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని నీళ్లు గార్చారా? ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎందుకు పెద్ద పెద్ద విషయాలు ప్రణాళికలు పెట్టి, మేనిఫెస్టోస్ పెట్టి